సినిమా టైటిల్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి, హీరో ఇంట్రడక్షన్ వీడియోతో బజ్‌ని క్రియేట్ చేసి, టీజర్‌తో క్రేజ్‌ని క్రియేట్ చేసి, ఇండియన్ కాదు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఫిల్మ్ లవర్స్ అందరూ ఈగల్‌గా వెయిట్ చేసేలా చేసిన సినిమా 'టాక్సిక్'. మన 'రాకీ బాయ్' యష్ ఫిల్మ్. ఈరోజు సడన్‌లీ అందరిని డిసప్పాయింట్ చేస్తూ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అదే సినిమా పోస్ట్‌పోన్. మార్చ్ 19th రిలీజ్ అవుతుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. కేజీఎఫ్ 2 తర్వాత 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఎప్పుడెప్పుడు యష్‌ని స్క్రీన్ పైన సిల్వర్ స్క్రీన్ పైన చూద్దామా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్‌కి, మూవీ లవర్స్‌కి, ఇండియన్ మూవీ లవర్స్‌కి అండ్ వరల్డ్ వైడ్ ఉన్న మూవీ లవర్స్‌కి ఇదో పెద్ద షాక్. అందరూ అంటున్నారు దురందర్‌కు భయపడి టాక్సిక్ పోస్ట్‌పోన్ అయింది అని. చాలామంది ఎప్పుడైతే టాక్సిక్ పోస్ట్‌పోన్ అని అనౌన్స్‌మెంట్ వచ్చిందో అప్పటి నుంచి అండి కుక్కలు మొరగడం మొదలైనాయి. దొరికిందే సాక్ అని చెప్పి యష్ ఓడిపోయాడు, యష్ తగ్గాడు, టాక్సిక్ ఓడిపోయింది, దురందర్‌కు భయపడి టాక్సిక్ పోస్ట్‌పోన్ చేసుకుంది, దురందర్ ముందర టాక్సిక్ ఎంత, యష్ పాన్ ఇండియా స్టార్ కాదు, యష్ ఒక ఓన్లీ కన్నడ స్టార్ అని చాలామంది చాలా నెగిటివ్ ట్రోల్స్ చేస్తారు, పిచ్చ ట్రోల్స్ చేస్తున్నారండి. అది చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత హిందీ వాళ్ళైతే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ ఇంకా దాని కేర్లెస్గా మాట్లాడుతున్నారు టాక్సిక్ పోస్ట్‌పోన్‌మెంట్ గురించి. పోనీ హిందీ వాళ్ళు మాట్లాడితే సరే పోనీరా వాడు నార్త్ వాడు అనుకోవచ్చు. ఈవెన్ మన సౌత్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు సౌత్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నేను చూసిన వాళ్ళు ఎస్పెషలీ ఈ తెలుగు యూట్యూబర్స్ కూడా ఒకరిద్దరు చూశాను, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఏంటి ఇప్పుడు టాక్సిక్ పోస్ట్‌పోన్ అయింది, సో వాట్ అంటే సినిమాలు ఏవి పోస్ట్‌పోన్ అవ్వకూడదా? ప్రీపోన్ అవ్వచ్చు, పోస్ట్‌పోన్ అవ్వచ్చు. మన ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, అది ప్రీపోన్ అయింది. పెద్ది ఉంది, పోస్ట్‌పోన్ అయింది. పారడైజ్ పోస్ట్‌పోన్ అయింది. అక్కడెక్కడ రానటువంటి మీకు ప్రాబ్లము టాక్సిక్ పోస్ట్‌పోన్ అయితేనే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు పోస్ట్‌పోన్ అవ్వకూడదా? పోస్ట్‌పోన్ అయితే ఫెయిల్ అయిపోయినట్ట, పోస్ట్‌పోన్ అయిపోతే సినిమా పోయినట్ట, పోస్ట్‌పోన్ అయితే ఓడిపోయినట్ట. ఒకడు థంబ్‌నెయిల్ పెట్టాడు, నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. చీ అని పెట్టాడండి. టాక్సిక్ పోస్ట్‌పోన్ చీ అని పెట్టాడు. రావణ్ అంట తెలుగు యూట్యూబర్స్ వాడు రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. రావణ్ అని చీ అసలు చీ ఏంటి? అంత దారుణంగా అంత నీచంగా చీ అని పెట్టేది ఏంటి పోస్ట్‌పోన్ అంటే ఏంటి అనుకుంటున్నారు? ఒక పోస్ట్‌పోన్ చేస్తున్నామంటే దాని వెనకాల చాలా డిస్కషన్ జరిగాయి కదా. ఎందుకంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టరు, మంచి హీరో, టీజర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. అంటే ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్ ఉన్న టైంలో పోస్ట్‌పోన్ చేశారంటే దాని వెనకాల ఎంత డిస్కషన్, ఎంత చర్చలు జరిగి ఉండాలి. ఎందుకంటే ఒక తెలుగులోనే 120 కోట్ల ప్రొడక్షన్, 120 crores సేల్ చేసిన వాళ్ళు ఇట్లా ప్రతి చోట సేల్ అయింది కదా. ఇంకా ఇప్పుడు 19 అంటే ఏంటి, ఈరోజు డేట్ ఎంత 5th, ఎంత డేస్ ఉంది, ఈ టైంలో పోస్ట్‌పోన్ అంటే ఎంత రిస్క్ ఉంటుంది. అయినా డేర్ చేసి పోస్ట్‌పోన్ అని అనౌన్స్ చేశారంటే వాళ్ళు ఎంత డేర్ స్టెప్ తీసుకున్నారు. ఆ ప్రొడక్షన్ కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్, మాన్స్టర్ మైండ్స్ మన యష్ వాళ్ళిద్దరు ఆ పోస్టర్లో క్లియర్గా చెప్పారు కదా, వార్స్ జరుగుతున్నాయి బాబు, మిడిల్ ఈస్ట్ లో వార్స్ జరుగుతున్నాయి, అందులో ఆసియా మన యుఎస్ఏ ఇన్వాల్వ్ అయింది, ఇరాన్, ఇరాక్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఈ రిమైనింగ్ ఉన్నటువంటి మనకి ఇజ్రాయెల్ కావచ్చు, ఇలా చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి, పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఎందుకు పోస్ట్పోన్? వార్తో మన టాక్సిక్ ఉన్న సమస్య ఏంటి, హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది అనొచ్చు. అరే బాబు, అది మన ఇండియాలో అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. మన ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు పాన్ ఇండియా లెవెల్లో పాటు వాళ్ళు ఇంగ్లీష్లో కూడా షూట్ చేశారు ప్యారలల్గా. ఇంగ్లీష్లో కూడా మెయిన్ టార్గెట్ పెట్టారు. మనందరికి తెలిసిందే కదా, మన ఇండియన్ ఫిలిమ్స్కి మన లోకల్లో వచ్చే కలెక్షన్తో పాటు అవుట్ సైడ్ ఓవర్సీస్ మార్కెట్ చాలా ఎస్సెట్ అనమాట. అందులో యుఎస్ఏ వచ్చే కలెక్షన్ చాలా పెద్దది. ఇప్పుడు అది కూడా వార్లో ఇన్వాల్వ్ అయింది కదా, అక్కడ కూడా ఇష్యూ ఉంది కదా. మరి ప్రాబ్లం ఏంటి? మరి దురందర్ ఎందుకు పోస్ట్‌పోన్ చేయడం లేదు, దురందర్ 2 ఎందుకు పోస్ట్‌పోన్ చేయడం లేదు? అరే తిక్కనాయన్లరా, అది ఆ ప్రొడక్షన్ హౌస్ని అడగండి ఎందుకు పోస్ట్‌పోన్ చేయలేదు అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఫిలింకి కొన్ని స్ట్రాటజీస్, కొన్ని వేస్, కొన్ని ప్లాన్స్ ఉంటాయి. దాన్ని అప్లికేబుల్ చేసే ప్రాసెస్లో చాలా ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి దయచేసి టాక్సిక్ పోస్ట్‌పోన్ అయింది, సో వాట్? వెనక్కి తగ్గుతున్నామంటే, సింహం వెనక్కి తగ్గుతుంది అంటే ఓడిపోయినట్టు కాదురా బాబు. అది ఒక్కసారి దూకితే దాని పంజాబ్ ఎట్లా ఉంటుందని ఫేస్ చేసేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఇదే మన యష్ కేజీఎఫ్ 1 వచ్చినప్పుడు కావాలని చూసుకొని కేజీఎఫ్ 1 రిలీజ్ అయింది, అపోజిట్ గా ఒక ఫిలిం రిలీజ్ అయింది. నేను పేరు చెప్పను, ఫిలిం
అది దొబ్బింది. KGF 2 రిలీజ్ అయింది, అపోజిట్ గా ఒక ఫిలిం రిలీజ్ అయింది, అది దొబ్బింది. ఇప్పుడు టాక్సిక్ అపోజిట్ గా దురంధర్ 2 వచ్చుంటే ఇంకా ఆ సెన్సేషన్ ఆఫ్ వార్ అనేది మనం ఏ రేంజ్ లో చూసేవాళ్ళం. బట్ ఓకే, పోస్ట్ పోన్ జరగడానికి వెనకాల ఎన్ని కారణాలు ఉన్నా వాళ్ళు మనకు చెప్పింది వార్, మిడిల్ ఈస్ట్ లో వార్ జరుగుతోంది, ఎందుకంటే దీన్ని పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం, అక్కడ కూడా యష్ కి ఫ్యాన్స్ ఉన్నారు, కలెక్షన్స్ లో ఎఫెక్ట్ పడుతున్నారు, క్లియర్ గా చెప్పారు కదా. మళ్ళీ ఎందుకు దురంధర్ ఏమన్నా అది పెద్ద కళాఖండమా? దురంధర్ 1 కూడా మేము కూడా చూసాం, అది ఎంగేజ్ అయింది, బాగుంది, అంతేగాని సెన్సేషన్ ఏం కాదు. కావాలనే నార్త్ వాళ్ళు దాన్ని సెన్సేషన్ చేశారు అంతే. టాక్సిక్ ని బీట్ చేసేంత సీన్ ఉందా లేదా అని సినిమా రిలీజ్ అయితే తెలిసేది. పోనీ మా June 4th కి పోస్ట్ పోన్ అయింది కదా, దురంధర్ 2 కలెక్షన్స్, టాక్సిక్ కలెక్షన్స్ కంపేర్ చేద్దాము, ఏది ఎట్లా ఏంటంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో పోస్ట్ పోన్ అయినంత మాత్రాన యష్ని తక్కువ చేసి మాట్లాడితే యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ రెడీగా లేరు, మేము కామన్ ఫ్యాన్స్ అని మేము కూడా రెడీగా లేము. దయచేసి నెగిటివ్ ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో. నార్త్ వాడు చేస్తే వాడు వదిలేరా, సౌత్ వాళ్ళు మనమే ఎందుకు మన ఫిలిమ్స్ మనమే చంపుతాం? సందు దొరికితే చాలు ఈ రివ్యూ ఇచ్చేవాళ్ళు, సందు దొరికితే చాలు ఒక సినిమాని చంపేద్దాం, ఒక హీరోని తొక్కేద్దాం అనే ట్రై చేస్తారే, కనీసం సపోర్ట్కైనా. అరే టాక్సిక్ పోస్ట్ పోన్ అని చెప్పిన ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్, నేనే ఎంత డిసప్పాయింట్ అయ్యాను. ఆఫ్టర్ 4 years యష్ అలా చూద్దాం స్క్రీన్ మీద అనేసి ఆ టాక్సిక్ క్యారెక్టరైజేషన్కి నేను అసలు వెయిటింగ్ ఈగర్లీ. పోస్ట్ పోన్ అంటే నేను బాధపడుతున్నాను. అసలు ఈ యూట్యూబర్స్ చెప్తుంటే ఎంత ఒకడంటాడు వికెట్ డౌన్ అయిపోయింది అంటాడు. అరే తిక్కలోడ, నీకేం తెలుసురా సినిమా ప్రొడక్షన్ గురించి? సినిమా ప్రొడక్షన్ దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి, రిలీజ్ దగ్గర నుంచి ఎంత ఇష్యూస్ ఉంటాయి. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమా, ఇంత పెద్ద యష్, అంత పెద్ద స్టార్ తీస్తున్న ఫిలిము పోస్ట్ పోన్ అంటే అది ఆషామాషినా? సో దాని వెనకాల పెద్ద డిస్కషన్, పెద్ద స్టోరీ, పెద్ద కథ ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదండి. సో ఎవడైతే చీచీని పెట్టిన రావణ్, వికెట్ డౌన్ అని పెట్టి కూడా ఒకటి పెట్టాడు యూట్యూబర్, పేరు చూడలేదు, వీళ్ళందరికీ చెప్తున్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు, ఏదో కావాలనే యష్ సినిమా రిలీజ్ అవ్వకూడదని అనుకునే వాళ్ళు అండ్ టాక్సిక్ రాకూడదని ఫీల్ అయ్యే వాళ్ళే చాలా మంది ఉన్నట్టున్నారు. సో దయచేసి వాళ్ళందరూ చెప్తున్నా, మీరు ఎన్నైనా కుళ్ళుకోండి, ఎన్నైనా తిట్టుకోండి, ఎన్నైనా దేవుని వేడుకోండి, ఒక్కసారి టాక్సిక్ థియేటర్ రిలీజ్ పడితే మీ బ్రెయిన్ అని వాష్అవుట్ అయితే కలెక్షన్స్ చూడగానే పిక్చర్ లేస్తుంది. బీ కేర్ఫుల్. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో మన సినిమాలు మనమే కాపాడుకోకపోతే పక్కోడు వచ్చి కాపాడతాడా? సో ఇదండి నేను చెప్పాలనుకుంది. టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది, యాజ్ ఏ కామన్ ఆడియన్గా నేను బాధపడుతున్నాను, నాకు బాధ ఉంది. పోస్ట్ పోన్ అయింది, సో వాట్, ఇప్పుడు ఏం చేస్తాం? పోస్ట్ పోన్ అయింది అంతే, సినిమా క్యాన్సిల్ అవ్వలేదు. బెస్ట్ అవుట్పుట్తో, బెస్ట్ డేట్తో, బెస్ట్ వరల్డ్ వైడ్ రిలీజ్తో వస్తాం, మంచి కలెక్షన్స్ కొడతాం. సో యష్ ఫ్యాన్స్ ఎవరైతే బాధపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. June 4th వస్తున్నాం, గట్టిగా కొడుతున్నాం.